హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. ఈరోజు నేను చేసే వీడియో మన కామెంట్ సెషన్లో ఒక ఫ్రెండ్ కామెంట్ పెట్టాడు, దీనిపైన ఈ టాపిక్ మీద వీడియో చేయండి అని. అది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ చాలా వరకు చాలా 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 ఇంపార్టెంట్. మార్కెట్లో వాటికి దూరంగా ఉండాలి అనే కాన్సెప్ట్ పైన ఈ వీడియో చేస్తున్నా. ఓకే, మీకు కూడా ఏదైనా కాన్సెప్ట్ పైన మనం డిస్కస్ చేసుకుందాం అనుకుంటే వీడియోలో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో బేసికల్గా టాపిక్ ఏంటంటే, మార్కెట్లో దూరం ఉండాల్సినవి కొన్ని ఉంటాయి. ఏంటి అంటే, మార్కెట్లో నువ్వు ఓన్గా డబ్బులు పోగొట్టుకునే వాటికంటే, నువ్వు లాస్ అయ్యే వాటికంటే, మార్కెట్లో నువ్వు ట్రేడ్ తీసుకొని లాస్ అయ్యే వాటికంటే, నువ్వు వేరే వాళ్ళని నమ్మి లాస్ అవుతావు చూడు, అవి చాలా డేంజరస్ అన్నట్టు. వాటి గురించి మనం మాట్లాడతాం. అసలు ఎలా ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటిలో ఏ విధంగా మనం లాస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనే వాటి గురించి ఆ కాన్సెప్ట్ మీద మనం మాట్లాడబోతున్నాం. చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇంత ఈజీగా కూడా మనం మోసపోతూ ఉంటామా అనే విధంగా ఆలోచిస్తాం అన్నట్టు. సో వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేసి మీకు అవాయిడ్ చేసుకోవచ్చు, ఏ విధంగా వాటికి మనం దూరంగా ఉండవచ్చు, ఏ విధంగా మనం అలాంటివి వస్తే కొంచెం పక్కకు జరగవచ్చు. వాడు పక్కకు జరగడు, మనమే పక్కకు జరగాలి. ఒక సామెత ఉంటుంది కదా, దుష్టుని చూసి దూరం జరగమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో దుష్టులు వాళ్ళు వచ్చేస్తే మనం దూరం జరగాలి అంటే ఫీల్ అవ్వద్దు ఎవరు, జస్ట్ సామెత చెప్పారు. సో ఇక్కడ చూస్తే స్టాక్ మార్కెట్ స్కామ్స్ అని చెప్తున్నాను నేను. స్కామ్ 1992 కాదు, జస్ట్ స్కామ్స్, ఫ్రాడ్స్, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ జెరోదా వాళ్ళు ఒకటి పోస్ట్ పెట్టారు, బివేర్ ఆఫ్ అన్సాలిసిటెడ్ స్టాక్ టిప్ మెసేజెస్. సో టిప్స్ గురించి మనం మెయిన్ ఫోకస్ చేస్తున్నాం. టిప్స్నే మనం ఫ్రాడ్ అంటున్నాం, స్కామ్ అని కూడా అంటున్నాం అన్నట్టు. అసలు ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, కానీ షట్ ఇది నేను ముందే చూసారన్న కాన్సెప్ట్లో మీరు ఉంటారు, కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మోస్ట్ ఫేమస్ అండ్ డేంజరస్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు సోషల్ మీడియాలో ఎక్కడైనా ఓపెన్ చేసిన, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఆన్లైన్లో ఎక్కడైనా లింకులు కానీ క్లిక్ చేసినప్పుడు టెలిగ్రామ్లో మాకు ఇది ఉంది, సో మేము కాల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అనే కాన్సెప్ట్తో కొందరు వస్తూ ఉంటారు. రీల్స్ వస్తే మా బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది, మీకు నచ్చితే ఈ లక్షల స్క్రీన్ షాట్ చూపిస్తారు కదా, ఈ లక్షల స్క్రీన్ షాట్ నీకు వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ టెలిగ్రామ్ గ్రూప్? ఈ కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. మీకు ఇక్కడనే కొన్ని కోట్లు వస్తున్న డబ్బులతోని చిన్న రిటైలర్ ఇన్వెస్టర్ల కోసం టెలిగ్రామ్ క్రియేట్ చేసేసి నువ్వు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర కాల్స్ ప్రొవైడ్ చేసేసి ఫస్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నట్టుంటారు. ఫస్ట్ ఒక ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉండిద్ది, ఆ తర్వాత ప్రీమియం గ్రూప్ ఉండిద్ది. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళు పిఈసి కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోనే చాలా లాస్ అయిపోతూ ఉంటారు. కొందరికి పిఈ చెప్తారు, కొందరికి సిఈ చెప్తారు. ఈ సక్సెస్ అయిన వాళ్ళకి మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ పిక్ చేసుకొని పిఈసిఈ చెప్తూ ఉంటారు. ఇలా ఒక చైన్లా తీసేసుకొని ఎవరైతే వీళ్ళని బ్లైండ్గా నమ్ముతారో వాళ్ళని ప్రీమియంలో యాడ్ చేసుకుంటారు. ప్రీమియంలో యాడ్ చేసుకోవడానికి మీకు ఇన్ని డబ్బులు కట్టాలి, ఫ్రీగానే మేము చెప్పము, మేము ఇన్ని డబ్బులు మీకు తీసుకొస్తున్నాం, మీకు ఎందుకు ఫ్రీగా చెప్పాలి అంటాం అన్నట్టు అంటారు వాళ్ళు. సో అలా కాల్స్ని నమ్ముకోకూడదు. ఇంకోటి చిన్న బ్లండర్ మిస్టేక్ ఎక్కడ జరుగుద్దంటే, మన అదృష్టం కొద్దో, మన దురదృష్టం కొద్దో, లేకపోతే వాళ్ళ అదృష్టం కొద్దో స్టార్టింగ్ ట్రేడ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి ప్రాఫిట్లు వస్తాయి. స్టార్టింగ్ ట్రేడ్లు కొన్ని ప్రాఫిట్లు వస్తాయి, అట్లా మనం నమ్మేసాం అన్నట్టు. హ్యూమన్ మైండ్ ఏంటంటే ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. స్టార్టింగ్లో కొన్ని మంచి ప్రాఫిట్ రాగానే అబ్బా వీడు చాలా బాగా చెప్తున్నాడు, సో వీని దగ్గర మనం ప్రీమియం వెళ్ళి తీసుకోవచ్చు అని ప్రీమియం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఆ ప్రీమియం తర్వాత లాస్ అయిపోద్ది. ఇప్పుడు లాస్ అయిపోయింది, అప్పుడు వచ్చింది, ఇప్పుడు లాస్ అయిపోయింది కదా, ఇప్పుడు మొత్తం అమౌంట్ పెట్టేసి నీకు డబుల్ త్రిబుల్ వస్తుంది అని చెప్తాం. అప్పుడు మొత్తం పెట్టేస్తాం, ఉన్నైపోతాయి. ఇది కాల్స్ని అవాయిడ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూపులలో ఎక్కడ జాయిన్ అవ్వద్దు. ఎక్కడ జాయిన్ అవ్వాలి అంటే, మీకు వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, డే ట్రేడర్ అయినా, మనీ పర్స్ అయినా, ట్రేడింగ్ మారతానైనా. సో ఇవి నేను కూడా కొన్ని రోజులు ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి, ఎందుకంటే మనం న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ చేయం కాబట్టి. సో అలా ఫాలో అవ్వండి. ఎడ్యుకేషన్ మాత్రమే పర్పస్లో నేర్చేసుకోండి, అంతేగాని టిప్స్ కానీ కాల్స్ కానీ చేస్తాం అనేది పక్కన పెట్టేసండి. ఇది టెలిగ్రామ్ గ్రూప్ ఎట్టి వేలకు జాయిన్ అవ్వకూడదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని లక్షలు లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని కోట్లు లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మీ రియాలిటీ వరకు వచ్చిందో రాలేదో తెలియదు, కానీ
చాలా మంది లాస్ అయ్యారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకోకుండా పర్లేదు, మార్కెట్లోకి మీరు రాకుండా పర్లేదు, కానీ డబ్బులు మాత్రం లాస్ అవ్వకూడదు. మార్కెట్ ఒక రూల్ ఉండిద్ది, 0 or none. సో మీరు మార్కెట్లో సంపాదించకపోయినా పర్లేదు, కానీ మీ క్యాపిటల్ని లాస్ అవ్వకూడదు, లూజ్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం వీడియో లెంత్ అవుద్దేమో, సారీ, ఏమనుకోవద్దు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఇది. టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైతే, ఇప్పుడు నాకు టెలిగ్రామ్ గ్రూప్ లేదు, నేను పట్టించుకోను. సో అప్పుడు ఏం చేయాలి? నార్మల్ టెక్స్టులు చేయాలి. ఇవే నార్మల్ టెక్స్టులు కూడా చేస్తూ ఉంటారు. నార్మల్ టెక్స్టులు చేసేసి ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టీ బ్యాగర్ జాక్పాట్ స్టాక్ ఎంట్రీ 190, టార్గెట్ 500, వావ్, ఎర్న్ 165% ప్రాఫిట్ ఇన్ 3 months, నో అడ్వాన్స్ పేమెంట్, జాయిన్ ఫ్రీ, గివ్ మిస్డ్ కాల్. చూసారుగా, నో అడ్వాన్స్ పేమెంట్. ఇది అడ్వాన్స్ పేమెంట్ అవసరం లేదు, కానీ వీళ్ళందరూ కలిసి పంప్ అండ్ బంప్ చేస్తూ ఉంటారు కొన్ని స్టాక్లలో. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. పంప్ అండ్ డంప్ స్టాక్స్ కూడా ఉంటాయి, వాటిని మనం పెన్నీ స్టాక్స్ అని కూడా అంటాం. సో అవి కూడా చాలా ఉంటాయి. సో 165% ఇన్ 3 months. మనం ఓన్గా పెట్టుకున్న వేరే స్టాకులు, ఇలాంటి ఈ స్టాకే మనకు తెలియదు. సో మనం ఓన్గా పెట్టుకున్నా కూడా 300-400% వచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. వీని నమ్మేసి నో అడ్వాన్స్ పేమెంట్ అన్నాడు, కానీ తర్వాత అడ్వాన్స్ అడుగుతాడు. చూసా, గివ్ మిస్డ్ కాల్ ఆన్ దిస్ అని పెట్టాడు. సో నువ్వు మిస్డ్ కాల్ ఇస్తావు, వాడు ఒక స్టాక్ ఏదో చెప్తాడు, ఆ తర్వాత సార్ నెక్స్ట్ ఫ్రీ ఏముంది సార్, పే చేయాల్సిందే సార్ అని అంటారు అన్నట్టు. సో ఇది ఇలాంటివి నమ్మకూడదు. సెకండ్, ఇంకా చూడండి, ఇవన్నీ రిమూవ్ యువర్ సెల్ ఆర్డర్ రైట్ నౌ, 3 stocks విల్ రికవర్ ఇన్ నెక్స్ట్ 30 minutes. సో ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఈ అక్కడ ఏది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళకి ఏంటంటే ఇది బంపర్ ఆఫర్ అన్నట్టు, ఇది ఒక ఆఫర్. సో మీరు ఇలాంటివి నమ్మకూడదు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని, చాలా డేంజరస్. మీ నెంబర్ కూడా ఫార్వర్డ్ చేయకూడదు, చెప్తా అది కూడా. అసలు నెంబర్ ఫార్వర్డ్ చేసినా కూడా కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉంటాయి. అమ్మాయిలు కూడా చేస్తారు, ఎందుకంటే ఒక అబ్బాయి పడిపోవడానికి కారణం కూడా అమ్మాయిలు అవుతూ ఉంటారు కదా. అమ్మాయిలకు మన మైండ్ సెట్ అని చేంజ్ అయిపోయి అమ్మాయిలతోనే కాల్ చేయిస్తారు చాలా వరకు. సో అది కూడా మీరు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి కూడా మల్టీ బ్యాగర్ జాక్పాట్ స్టాక్ ఎంట్రీ 110, 300, 200% ప్రాఫిట్ అంటే నో అడ్వాన్స్, సేమ్ ఉన్నట్టున్నారు వాడు వీడు. రిజిస్టర్ యువర్ నేమ్ అండ్ నెంబర్ ఫ్రీ. సో సూపర్. ఇది సెకండ్ కేటగిరీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. స్టాక్ మార్కెట్ देख भाई, ट्रस्ट मी, ओके, जितना आपको पेड चैनल में कॉल नहीं मिलता है उसे डबल कॉल्स इज फ्री टेलीग्राम चैनल. సో మళ్ళీ అదే ఫ్రీ, అదే సేమ్ మే మిలేగా. భరోసా నహీ హే తో ఛానల్ చెక్ కర్నే కే బాద్ జాయిన్ కర్నా. సో అసలు నీ ఛానలే నాకు వద్దురా అంటే భరోసా నీ మీద ఎందుకు ఉండిద్ది? ఇదే మీ మైండ్ సెట్లో డిసైడ్ అవ్వాల్సింది. నాకు మార్కెట్ నుంచి డబ్బులు రాకపోయినా పర్లేదురా బాయ్, కానీ నా అమౌంట్, నా క్యాపిటల్, నేను సంపాదించిన డబ్బుల నుంచి నీకు రూపాయి కూడా ఇవ్వను. ఇలా ఆలోచించుకోను అంతే. నాకు వాడు ఎన్ని లక్షలని సంపాదించుకొని నీకు స్క్రీన్ షాట్లు పెడతా ఉంటాడు. స్క్రీన్ షాట్లు కూడా చాలా వరకు స్కామే ఉంటాయి. గ్రాఫిక్స్లో ఇప్పుడు విఎఫ్ఎక్స్ వేసేటప్పుడు హాలీవుడ్ సినిమాలలో ఒక పర్సన్ని ఒక రూమ్లో పెట్టి ప్రపంచాన్ని చూపించే విధంగా చేసే విఎఫ్ఎక్స్లు ఉన్న తర్వాత స్క్రీన్ షాట్లో మాల్ ఫంక్షన్ ఎడిట్ చేయడం పెద్ద మ్యాటరా? అసలు ఎందుకు ఆలోచించరు మీరు? ఇది కూడా ఆలోచించండి. మార్కెట్కి దూరం కాదు, వీళ్ళందరికీ దూరం ఉండాలి మీరు. ఓకే, భరోసా నహీ హే తో చూడు ఛానల్ చెక్ కర్నే బాద్ జాయిన్ కర్నా అంట. ఓకే, థ్యాంక్ యూ. ఇలా సో అలా చెప్పేసాయి అంతే. ఇంకొకటి ఇది మెయిన్. ఇప్పుడు ఇది రీసెంట్గా లాస్ట్ 1.5 year నుంచి ట్రెండింగ్లో ఉంది అన్నట్టు. షేర్ మార్కెట్ ట్రేడింగ్ కాల్స్ ఫ్రాడ్స్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. షేర్ మార్కెట్ ఇంతకు ముందుకు మనకు ఈ మెసేజ్లు టెలిగ్రామ్ గ్రూప్లో ఉండే, ఇప్పుడు ఏంటంటే కాల్ చేస్తున్నారు. వీళ్ళు కొన్ని కంపెనీస్ పెట్టుకున్నారు అన్నట్టు. కొన్ని కంపెనీస్ పెట్టుకొని, సార్ మీరు ఎన్ని సంవత్సరాలు, నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తున్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, మేము కాల్స్ ప్రొవైడ్ చేస్తాం. నేనేం చెప్తా అంటే, అసలు నేను ట్రేడింగే చేయను, మీరు నాకు కాల్స్ ఎందుకు చేస్తున్నారు అని నేను రిప్లై ఇస్తూ ఉంటాను. లేదు సార్ మీ నెంబర్ ఇక్కడ దొరికింది, మాకు కాల్ అంటే అది నేనైతే చేయను, నాకు ట్రేడింగ్ చేసే అలవాటు లేదు, నేను ఎవరు నమ్మనంటే నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు కొంచెం డబ్బులు అవసరం లేదు, నాకు నేనేం చేయను, నాకు మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉంటా. ఇప్పుడు ఈ కాల్స్తోని కొన్ని కంపెనీస్ పెట్టేసుకొని 1 నిమిషం ఒక కాల్కి మీరు వాళ్ళు చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తే వాడికి ఫ్రీగా 10,000 వచ్చినా కూడా బెస్టే కదా.
ఒక్క కాల్, ఒక ఫ్రీ కాల్, ఇప్పుడు 200 పెట్టి 290 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఒక సింగిల్ కాల్తో మనకు 10,000 వస్తున్నాయి. 10 మందిలో ఒకటికి వచ్చిందంటే ఏందది? అలా నమ్మితే ఇలా వెళ్ళిపోతూ ఉంటే డబ్బులు మీరు చూస్తూ మీరు మోసపోలేదేమో, కానీ చాలా వరకు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోండి, వీటన్నిటికీ దూరంగా ఉండండి. మార్నింగ్ ఈ వీడియో ప్రిపేర్ చేద్దామని అనుకునే టైంలో ఈ స్క్రీన్ షాట్లో రవితేజ సినిమా ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే విక్రమార్కుడు సినిమా ఉండేది కదా, సో ఆయన అలా పట్టుకొని గుండులు కొట్టడానికి వస్తాడు కదా. సో మార్కెట్లో ఇదే జరిగింది. ఫస్ట్ ఆయన వచ్చేస్తాడు, అంటే ఫస్ట్ ఒక టెలిగ్రామో కాలో ఏదో కూడా వస్తాడు. అప్పుడు వాడికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఒకసారి గుండు కొట్టేశాడు కదా. అలా వీడు ఫస్ట్ వచ్చినోడు ఏం చేస్తాడంటే కొన్ని డబ్బులు మనకు ఇచ్చినట్టు ఇచ్చేసి తీసేసుకుంటాడు అన్నట్టు. ఓకే, ఇక్కడ సగం వరకు పోతాయి. ఇంకోటి వచ్చేసి, సార్ నేను వాళ్ళలా కాదు, మాది చాలా పెద్దది, మాకు కంపెనీ ఉంది, మీరు సెమినార్లు అటెండ్ అవ్వండి, కావాలంటే చూడండి, చూసిన తర్వాత డబ్బులు వేయండి అంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మనుషులం కదా, ఈసారి నమ్మలేదు ఇంకొకసారి నమ్మి చూద్దాం అనేసరికి ఉన్న గుండు గీకేసిపోతారు అన్నట్టు. ఆ తర్వాత నువ్వు అరిచినా, గీ పెట్టినా, మొత్తుకున్నా బయటికి చెప్పుకోలేము, బయట ఎవరికి చెప్పలేము. ఎందుకంటే నీకు ఎందుకురా ఏం తెలియనప్పుడు మార్కెట్లో ఎందుకు పెట్టావని 10 మంది నిన్ను తిట్టడం తప్ప నీకు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సో అలా ఆ 10 మందికి తెలిసిన పరుగు పోవడం కంటే నేను సైలెంట్గా ఉంటే సరిపోద్దిలే అని చాలామంది ఉంటారు. రీసెంట్గా ఒక ఆయన అప్పులు తీసుకొచ్చి చాలా డబ్బులు పెట్టేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అప్పులు అడుగుతుంటే రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకున్నాడు కదా. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మళ్ళీ చెప్తున్నా, మార్కెట్లో సంపాదించుకోకుండా పర్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి మంచిగా. కొన్ని స్టాకులు ఉంటాయి, నీకు కళ్ళ ముందు కనిపించే స్టాకులు చాలా వరకు ఉంటాయి. ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఐఎమ్ నాట్ రికమెండెడ్. ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, కోటక్ మహేంద్ర బ్యాంక్ కానీ, అపోలో కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, సో నీకు రెగ్యులర్గా చూస్తూ ఉంటావు కదా, బిస్కెట్స్ ప్యాకెట్, బ్రిటానియా కానీ, ఇలా యాపిల్స్ కానీ, సో అదాని విల్మా రిలేటెడ్ ఆయిల్ కానీ, సో అదాని స్టాక్స్ కానీ, రిలయన్స్ కానీ, జియోలో ఇవన్నీ ఉన్నాయి కదా, జియో ఫైనాన్స్ కానీ, ఇవన్నీ నీ కళ్ళ ముందు కనిపించేవి. రేపు పొద్దున ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది. టాటా రిలేటెడ్ స్టాక్స్ చాలా ఉన్నాయి. ఇవేంటంటే ఒక కొంచెం మన సెక్యూర్గా ఫీల్ అయ్యే ఛాన్స్. సరే ఇవన్నీ నాకు వద్దు పక్కన పెట్టేసంటే ఈటీఎఫ్లు ఉన్నాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఆటో బీస్ ఉంది, ఐటీ బీస్ ఉంది, ఫార్మా బీస్ ఉంది, గోల్డ్ బీస్ ఉంది, సిల్వర్ బీస్ ఉంది, నెక్స్ట్ గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ ఉన్నాయి, మెటల్, ఇవన్నీ రిలేటెడ్ స్టాక్స్ ఉంటాయి. ఇవి ఈటీఎఫ్. ఇవైతే మీకు మార్కెట్ పడినా కూడా తర్వాత లేస్తాయి. ఇవి ఒక్కొక్క ఇండెక్స్ అన్నట్టు. వీటి గురించి మనం మాట్లాడదాం. మార్కెట్ ప్రపంచం మన ఇండియా మొత్తం కుప్పగూలితేనే ఆ పీసులు కుప్పగూలిపోతాయి. ఒకవేళ పడినా కూడా మళ్ళీ లేస్తూ ఉంటాయి. ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, కొన్ని మంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసుకోండి. అంతే తప్ప మీ దగ్గర ఉన్న లక్షలు ఎవడికో ఇచ్చి వేస్ట్ చేసుకోవద్దు, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, ఇది మన వీడియో కొంచెం లెంత్ ఎక్కువైతే క్షమించండి. థ్యాంక్ యూ. జై హింద్.